నమస్కారం. ఈరోజు ఇక్కడ మేము అందరం చేరడానికి కారణం ఏమంటే వక్ఫ్ ఏదైతే బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టబడిందో ఆ బిల్లు గురించి అవేర్నెస్ చేయడానికి ఒక పోస్టర్ రిలీజ్ చేయడమైనది. ఈ బిల్లుకు మేము పూర్తిగా నిరసన తెలుపుతున్నాము. ఈ బిల్లు వల్ల మేము నష్టపోయేది చాలా ఉంది. మాకు పూర్వీకులు ఏదైతే వక్ఫ్ బోర్డు కోసం ఆస్తులు ప్రజలకు మంచి జరగడానికి మసీదులకు మరియు దర్గాలకు కానీ యతీంఖానాలకు కానీ పేద ప్రజలకు కానీ మంచి జరగడానికి ఏదైతే ఆస్తులు వాళ్ళు కొని వాళ్ళ సొంత డబ్బులతో వక్ఫ్ అంటే దేవుని మార్గంలో ఏ ఆస్తులు అయితే ఇవ్వబడ్డాయో ఆ ఆస్తులను ఇప్పుడు కొత్తగా బిల్లు పెట్టి ఆ బిల్లు ద్వారా వేరే వాళ్ళని తీసుకొని వచ్చి వక్ఫ్ బోర్డులో చేర్చి దీన్ని కొత్త చట్టాలు రూపాంతరం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లుకు మేము నిరసన తెలుపుతున్నాము. అలాగే మేము 2 రోజుల క్రితం టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో మినిస్టర్ రామ్మోహన్ నాయుడు సార్ గారికి మరియు మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి మేము మెమోరాండం ఇవ్వడమైనది. అలాగే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలకు లోకల్ ఎంపీలకు అందరికీ మెమోరాండమ్స్ ఇవ్వడమైనది. ఇంకా ఎవరెవరైతే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు ఉన్నారో వాళ్ళు కూడా మేము మెమోరాండం సమర్పిస్తాము. అలాగే ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు మేము పిలుపునిచ్చేది ఏమంటే వాళ్ళ తరపు నుంచి వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఎమ్మెల్యేలకు వెళ్ళి ఈ మెమోరాండంలు ఇచ్చి వాళ్ళ నిరసన తెలిపి ఈ బిల్లును ఆమోదముద్ర పడకుండా మన ముఖ్యమంత్రి గారి వరకు చేర్పించి ఆయన ద్వారా ఈ బిల్లుకు ఆమోదముద్ర పడకుండా ఆపాలని మేము కోరుతున్నాము. దీనివల్ల ముస్లిం సమాజం నష్టపోయేది చాలా ఉంది. ఇందులో మాకు ఎలాంటి ఉపయోగం లేదు. మా ప్రజలకు మా ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుంది కాబట్టి మేము దీనిపైన పూర్తిగా నిరసన తెలుపుతున్నాము. దీన్ని దయవుంచి ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. మొహమ్మద్ ఇబ్రాహీం, మైనారిటీ వెల్ఫేర్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ వెల్ఫేర్ ఫెడరేషన్ చైర్మన్. నెక్స్ట్ అంతేలే చాలా రోజులేదు. ఓకేనా? పాత్రికేయ మిత్రులకు నమస్కారం. 2014 నుండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది. ఎవరినైనా కానీ దెబ్బతీయాలంటే ముందుగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద దెబ్బ కొట్టాలి. ఈ ఆలోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు చెందిన వక్ఫ్కు సంబంధించిన ఆస్తులు లక్షలాది ఎకరాలు భారతదేశంలో ఉన్నాయి. ఆ భూములన్నీ కాజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. మీరు గమనించినారు లేదో, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆఖరిలో కొన్ని వాక్యాలు రాస్తారు. ఈ భూమి వక్ఫ్ బోర్డుకు కానీ ఎండోమెంట్స్ కానీ సంబంధించింది కాదు అని. అంటే వక్ఫ్ బోర్డు స్థలాలు కానీ ఎండోమెంట్ స్థలాలు కానీ అమ్మేదానికి కానీ కొనేదానికి కానీ ఎవరికి కూడా హక్కు లేదు అనేది అనాదిగా వస్తుంది. మరి అటువంటి చట్టాన్ని రూపొందించిన భారత రాజ్యాంగంలో ఉండే ఆ చట్టాన్ని మార్చివేయాలని చెప్పి చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మేము ఇక్కడ ముస్లిం సమాజం అంతా నిరసన తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి బిల్లును తీసుకొచ్చి ముస్లింల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వానికి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లును పాస్ చేయకుండా చూడాలని చెప్పి మేము ప్రయత్నం చేసినాము. అందులో భాగంగానే మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు నాకు హిందువులు ముస్లింలు 2 కళ్ళు ఇద్దరిని సమానంగా చూస్తాను, ఓ కంటికి నొప్పి తగిలితే రెండో కంటికి తగిలినట్టే అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇటువంటి ముస్లింల పక్షపాతి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కేంద్రంలో రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ఇప్పటికి కూడా మేము అనుకుంటున్నది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇప్పటికైనా కానీ ఆ బిల్లు నిలబడిపోతుంది. అందుకోసమే ముస్లిం మైనార్టీల తరఫున అందరం మేము కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు నిజంగా ముస్లింల పక్షపాతి అయితే
కేంద్రంలో లోక్సభలో ప్రవేశపెట్టే బిల్లుకు మీ ఎంపీలకు చెప్పి ఆ బిల్లుకు వ్యతిరేకంగా మీరు ఓటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చరిత్రలో నిలిచిపోతారో చరిత్రహీనులైతారో ఇది సమయమే తెలుస్తుంది. కానీ మీరు మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, మీరు ఖచ్చితంగా ఈ వక్ఫ్ సవరణ చట్ట సవరణ బిల్లును మీరు ఆమోదించకుండా మీరు అడ్డుకుంటారని చెప్పి మేమంతా నమ్ముతున్నాం. మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయరని చెప్పి, చేయకూడదని చెప్పి మరి ఒకసారి మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం.